ఏ గీతాంజలికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఇక పని పూజ జరుపుకోలేటువంటి వారు స్నేహితులు. ఆనందించండి, సంతోషించండి. ఈనాడు పరిశుద్ధ గ్రంథ పఠనంలో మనకు తెలియజేసిన యొక్క రక్షణ సందేశము ఈ యొక్క ఆనందము గురించి. దేని గురించి ఆనందించాలి? ఎవరి గురించి మనం ఆనందించుకోవాలి? నీవు నేను ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూసుకుని ఆ క్రీస్తు భగవంతుడు రాకుండా సమీపించినది. ఆయన మన మధ్య జన్మించబోతున్నాడు. రక్షకుడు నీవు నేను ఆత్మీయంగా అనుభవించబోతున్నాడు. కనుక నీవు నేను ఆనందించుకున్నాను. ఇదిగో ఈరోజు పేరు పిలిచినందుకు ఇదిగో నా ప్రియజనమా, నా ప్రియ సంగమా, నేను చూపించబడిన క్రీస్తు భగవంతుడు మీకు ఉన్నాడు, మీ మధ్య ఆనందించబోతున్నాడు. ఆయన చూసి మీరు సంతోషించారు. ఇది ఆ క్రీస్తు భగవంతుడు బాప్తిస్మ యోహానును చూపించినటువంటి ఆ తండ్రి దేవుడు ఈ దివ బలిపించిన వారిని నీవు నేను స్వతం చేసుకుని మన కుటుంబాలలో మనతో ఉంటూ వాసన చేస్తూ మనందరికీ కూడా అనుగ్రహించాలని రాబోయేటువంటి మన జన్మదినానికి నిన్ను నన్ను సిద్ధపరిచి మన హృదయాన్ని మన ఇంటిని మన పవిత్రమైన స్థానంగా మార్చి జన్మించాలని ఇప్పుడు బలిపూజలో కనుక పవిత్రమైనటువంటి ఈ దివ బలిపూజ మన పాపములను
ఓ సర్వేశ్వర, మా రక్షకుల జన్మదినములు జరుపుకున్న నిమిత్తము మిక్కిలి సంతసములో నిలుచుటను నీకు చూస్తున్నాము. ఆ ఘనమైన రక్షణ ఆనందమును ఆస్వాదించి ఆ మహోత్సవము గొప్ప ఉత్సాహముతో చేసుకుని మాకు సహాయపడు. నీతోనూ ఆత్మతోనూ కలిసి యుగయుగములు జీవించి పాలించిన మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము.
మీరు ఇంకా హృదయ పరివర్తనకు తగిన పనులను చేయుడు. అబ్రహాము మా తండ్రి అని మీరు పడవలరు. దేవుడు ఈ కాలం నుండి అబ్రహాములను సంతానం కలగజేయగలని మీతో చెబుతున్నాను. ఇప్పుడే వృక్షములను కూటిన వేలతో ప్రకటించి చేయించుటకు సిద్ధంగా ఉన్నది. మంచి పండ్లను ఇయ్యని ప్రతి వృక్షము నరకబడి అగ్నికి అహోయములు అని చెప్పారు. అందుకు జనులు మేము ఏమి చేయవలేము అని యోహాను అడుగగా, రెండు అంగీలు ఉన్న వ్యక్తి ఏమి లేని వారికి ఒకదాన్ని ఇవ్వలేము, భోజన పదార్థాలు ఉన్నవారు కూడా అట్లే చేయవలేము అని యోహాను సమాధానించారు. ఆ తరువాత శంకరులు బాప్తిస్మం పొందుటకు వచ్చి, బోధకుడా మా కర్తవ్యం ఏమి అని అడగగా, అతడు వారిలో నిర్ణయింపబడిన అందుకంటే అధికంగా మీరు ఏమీ తీసుకునవలదు అని పలికారు. రక్షక బంధువుల దగ్గర వచ్చి మేమేం చేయవలేము అని ప్రశ్నింపగా, బలాత్కారంగా కానీ అన్యాయాత్మకంగా కానీ ఎవరిని పొందబట్టవలదు, మీ వేదనతో మీరు సంతృప్తి పడడు అని యోహాను వారికి సమాధానించారు. ఇది చూసిన ప్రజలు ఈ యోహానే క్రీస్తేమో అని తమలో అనుకుంటున్నా యోహాను వారితో ఇట్లనెను, నేను నీతో మీకు బాప్తిస్మము ఇస్తున్నాను, కానీ నాకంటే అధికుడు ఒకడు రానున్నాడు, నేను ఆయన పాద రక్షణ వారిని విప్పుటకైనను యోగ్యుడను కాను. ఆయన మీకు పవిత్రాత్మతోనూ అగ్నితోనూ జ్ఞానస్నానము చేయించును. తూర్పాలకు ఆయన చేతులు చేత సిద్ధముగా ఉన్నది. ఆయన తన గోధుమ ధాన్యమును తూర్పాలబట్టి గింజలను గింజలు భద్రపరిచి పొట్టును ఆరని అగ్నిలో వేసి కాల్చివేయును. ఇట్లు యోహాను అనేక విధముగా ప్రజలను హెచ్చరించు సువార్తను బోధించుచుండెను. ఇది క్రీస్తు సువిశేషము. దేవుని ఆలయంలో సంగతి మర్చిపోకుండా ఆ తండ్రి దేవుడు మన ఆనంద జీవితంలో ఇంకొక రోజు మనం సాధించగలరు. రాబోయేటువంటి మన జన్మదినం కోసం నీవు నేను సంసిద్ధమవుతుండగా మన అంతరంగ హృదయాన్ని తెరచి మన హృదయంలోనికి, మనసులోనికి, కుటుంబంలోనికి ఈ దివ్య బలిపూజలో పాల్గొని ప్రార్థించుకుంటున్నా ఆ దేవుని యొక్క వాక్యంతో నీవు నేను బలపడాలని
Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Hallelujah. అందరూ రెండు చేతులు చూసేదాన్ని బాగుంటుంది. ఇంకోసారి ఇక చాలా ప్రియ సహోదరి సహోదరులారా, ఆగమన కాలము 3వ భాగంలోకి ప్రవేశించాము. ఆగమన కాలంలో మధ్య భాగంలోకి వచ్చున్నాము. హృదయ భాగంలోకి అందరం కూడా ప్రవేశించున్నాము. ఈ రోజు నీవు నేను ఆనందించబడుతుంది, సంతోషించబడుతుంది, ఆహ్లాదించబడుతుంది. పరిశుద్ధ గ్రంథ ప్రకారం అందరికీ కూడా ఆహ్వానాన్ని పలుకుతున్నది. ఈ ఆహ్వానము నీవు నేను ఎలా స్వీకరించుకున్నాము, ఈ ఆహ్వానాన్ని నీవు నేను ఎలా సంతోషం చేసుకుని ఆత్మీయంగా సంతోషాన్ని నింపుకున్నాము. ఈనాడు మొదటి పడవలో జరిగినట్టు ఆ ప్రవర్తన అందరితో పేరు పిలిచిమని హెచ్చరిస్తున్నాడు. ఓ సీఎను నీవు ఆనందించు, ఓ ఎరుసలేము ఆహ్లాదంతో హర్షగీతముతో పాడండి. ఇదిగో ఈ రోజు క్రీస్తు భగవంతునికి సేవ చేసిన గురువుగా ఓ ప్రయాణ ప్రజలారా ఆలోచించండి, ఆనందించండి, ఆరాధించండి. నీవు నేను ఆత్మలో ఎదురు చూస్తున్న క్రీస్తు భగవంతుని యొక్క జన్మదినము ఆసన్నమైనది. ఎవరికి సంతోషిస్తుందో తెలియదు, ఎవరికి ఆనందం కలుగుతుందో తెలియదు. బహుశా క్రీస్తు భగవంతుడు తన ప్రవచనం ద్వారా ప్రవచనం ద్వారా నీవు నాకు సందేశిస్తున్నప్పుడు ఆనందించినప్పుడు ఆ ఆనందం నీ లోకంలోకి తీసుకురావడం అది ఎంత సత్యంగా మారుతుందో తెలియదు. ఎలా ఆలోచించాలి, దేని విచారించాలి, ఎందుకు ఆలోచించాలి, ఎందుకు సంతోషపడాలి, ఇది ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుని ఆలోచించుకున్నప్పుడు ఈ లోకంలో మనందరం కూడా జీవిత యాత్రలో కొనసాగిస్తున్నప్పుడు ఈ సంతోషం చాలా వరకు కనుమరుగైపోతుంది. బయటందరూ ఆనందంగా ఉంటున్నాము, మనసులో మాత్రము ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో బాధలు, ఎన్నెన్నో వేదనలు, ఎన్నెన్నో సమస్యలు. మనకి ఇప్పుడు సమసాధారణంగా బాధ పండుగ వస్తుంది, లెక్కలేదు. పండుగంతలో మనం సంతోషంగా సమాధానంగా హ్యాపీగా కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో కలిసి చేసుకోవాలి. ఒక దిగులుగా మారుతుంది. ఈ ఆత్మీయ సిద్ధపడడం అంటే ఈ యొక్క భౌతిక దిగులు ఇంకెక్కడ సంతోషం, ఇంకెక్కడ మన ఆనందం, ఇంకెక్కడ మనకు సమాధానంగా క్రీస్తు భగవంతుని పాటలు పాడి గీతారాధన చేసిన ఆనందించుకుంటూ మనం కూడా మన హృదయ సంతోషాన్ని అనుభవిస్తున్నాము. సహోదరి సహోదరులారా, ఈ ఆత్మీయమని ఆనందాన్ని సంతోషాన్ని అనుభవించబడి పౌరులు నొక్కి మళ్ళీ చెప్తున్నారు. ఫిలిప్పీలకు రాసిన 4:5 మీరు ఆనందించండి. మళ్ళీ చెప్తున్నాడు, మీరు క్రీస్తు భగవంతుడు సర్వదా ఆనందంతో జీవించాలన్నారు. ఆత్మీయమని ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మన అభివృద్ధి జీవితంలో మనకి ఎక్కడైతే కష్టాలు బాధలు ఎన్ని ఉన్నప్పుడు కూడా జీవితాన్ని ఇస్రాయేలు ప్రజలు అనుభవిస్తున్నప్పుడు ఆ జీవితంలో సంతోషం లేదా, ఆ జీవితంలో సమాధానం లేదా, నేను ఈ బాధితుల నుండి, ఈ బ్రతుల నుండి, ఈ కుటుంబాల నుండి, ఈ నశించిపోయిన నుండి, ఈ నిరాశ నుండి, ఈ విసుగు నుండి ఏది చేయడం తత్వం వినిపించండి. నాకు వేదాలని ఆ కోరుకు
దుఃఖములు, మీ ప్రతి సమస్యలను, మీ ప్రతి ఇరుకులను, మీ ప్రతి నిరుత్సాహములను ఇదిగో చెప్పని ప్రవర్తన కలిగినటువంటి దేవుని తోడుకోవడానికి నీవు నమ్మి విశ్వసించినప్పుడు, ఆత్మీయతని నీవు స్వీకరించినప్పుడు నీకు పౌరులైనటువంటి మాటలు నీ జీవితంలో యథార్థమవుతాయి. అందుకే ఆ యథార్థం ఏది కూడా నీవు చేయవలసింది, నీవు పాటించవలసింది యోహాను గారు సువిశేషం మనకు తెలియజేస్తున్నారు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో ఈరోజు నీవు ఆత్మీయంగా ఆహ్వానించడం రాజులని క్రీస్తు భగవంతుని యొక్క జన్మదినాన్ని నీవు సిద్ధపడినప్పుడు ఆ దేవుడు ఆత్మీయంగా అనుమతిస్తున్నాడు. ఆ దేవుడు మనసారా ఆత్మీయమైన అభివృద్ధి మనము చూస్తున్నాం. అలా ఈ మొదటి చెప్పిన మూడవ అధ్యాయం, ఈ పుణ్య పౌరుల నాలుగవ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు ఆ చిన్న యాత్ర చేసినప్పుడు ఈ విశేష భాగంలోని అడుగుడినప్పుడు ఇదిగో బాప్తిస్మ యోహాను గారు సువార్తను బోధిస్తారు. ఓ సర్వ సంతానమా, ఆత్మీయ పనులను మీరు చేయండి, హృదయ పరివర్తన పనులను మీరు చేయండి, మంచి పనులను మీరు ప్రారంభించండి. రక్షించినటువంటి ప్రభువు మీతో ఉన్నాడని వేరే చూపించినప్పుడు కొంతమంది జనము ఆయన దగ్గరికి అడుగుతున్నారు. ఇక నేనేం చేయాలనుకున్నాను? ఈ ఆనందాన్ని, ఈ సంతోషాన్ని, ఈ క్రీస్తునాథుని మేము సొంతం చేసేందుకు మేమేం చేయాలనుకున్నాడు? మీ దగ్గర రెండు ఆకులు ఉన్నాయా? రెండు చక్రాలు ఉన్నాయా? అన్నము వీడి తినడానికంటే అధికంగా ఉన్నదా? మీకు పాటి కాస్త ఉదార స్వభావం కలిగి జీవించాలనుకున్నాడు. ఇంకొకరు వస్తున్నారు సుక్కలు. ఆ బాప్తిస్మ యోహాను గారి దగ్గర జ్ఞానస్నానం పొందేందుకు వస్తున్నారు. ఆ జ్ఞానస్నానం పొందేటువంటి మధ్యలోనే ప్రశ్నిస్తున్నారు, అయ్యా మా కర్తవ్యం ఏమిటి? మా బాధ్యత నీతిగా జీవించండి, మంచి పనులు చేసిన వ్యక్తులు మీరు జీవించండి. ఇక మూడవ సూత్రం రక్షణ. అయ్యా మేమేమి చేయాలన్నా పూజలు కూడా మీకున్న దాంట్లో మీరు సంతృప్తి పడుతూ ఇతరుల మీద, వారి మీద, మిమ్మల్ని ద్వేషించిన వారి మీద
దేవుడును అభిషేకించబడాలని ప్రభువు నీకు నాకు తెలియజేసింది. క్రీస్తు భగవంతుడు మనల్ని ఇదిగో ఈ రోజు సాధించినప్పుడు మనకి ఎన్నెన్నో తెలిసిన వాళ్ళు అవ్వచ్చు, ఎన్నెన్నో సమస్యలు అవ్వచ్చు, వాటన్నిటి వల్ల నాకు క్రీస్తు భగవంతుడు ఉన్నాడు అంటే ఒక్క కారణం చేత నీవు సంతోషించినప్పుడు క్రీస్తు భగవంతుడు నీకు నిజంగా నీకు ఆ పాపం కంటే నీకు ఆ సమస్యల కంటే నా సమస్యలన్నింటికంటే నాకు ఆ క్రీస్తు భగవంతుడు ఉన్నాడంటే ఆలోచన నీ జీవితము సంతోషంగా నీ జీవితము ఆనందంగా అయ్యా ఇలా నేను సంతోషం సమాధానం ఈ బాధ్యత యోగాలు నీకు మేము సేవ చేసేందుకు సహకరించేందుకు ఎప్పుడు నీవు మాకు బట్టలు లేని వారు పడ్డారు, ఆకలి ఉన్న వారు పడ్డారు, ఎప్పుడు నీవు సరసరపడ్డారు, ఇవన్నీ నీకు మేము చేసేది మొదటి మనము చదువుకున్నాం. తుది తీర్పు సమయంలో అంత్య తీర్పు దినమున ప్రభు ఈ యొక్క సంతోషానికి కారణమైన విధంగా నీవు చేయబడే పనులు ఈ రోజు నీ ద్వారా నీ కర్తవ్యము నీ రెస్పాన్సిబిలిటీ ఇదిగో మంచి మనసు జీవించుకుంటున్నాను. ఆ మంచి మనసు ఆ ఉదాహరణ ఆ బాధ క్రీస్తు భగవంతుడు నీకు నాకు మన జీవితంలో పాటించవలసిన అనుసరించబడే ఆ నియమాన్ని కూడా నీవు చేసుకున్నప్పుడు క్రీస్తు భగవంతుడి సంతోషము నాకు క్రీస్తు భగవంతుడు నీకు ఆ జోజప్ప హిందూ కలిగితే ఆ క్రీస్తు భగవంతుడు తల్లి ముఖంలో ఉన్నప్పుడు మన కళ్ళలో పెట్టడానికి దుష్ట శక్తులను అందరూ కూడా కూడా మార్చుకొని వాళ్ళ మనసు ప్రవర్తన చేసుకుంటూ మంచి ఆలోచన కలిగిస్తూ ఆ క్రీస్తు భగవంతుని సంతోషాన్ని ఈ విశ్వాస ప్రార్థన సమయంలో ఆ పెద్ద సర్వేశ్వరుడికి నా మనసులో ఉన్నటువంటి ప్రార్థనలు నిర్ణయిస్తుంది. ఆయన అనంతమైన జీవితంలో నిర్ణయించాలని సర్వశక్తిమంతుడైన సర్వేశ్వర ఈ శ్రీ సభను ఆ శ్రీ సభను నడిపిస్తున్నటువంటి ఫ్రాన్సిస్ బాబు గారిని మేకురాలను మీ యాజకులను మీ నాకు సమర్పించుకుంటున్నాము.
మార్గదర్శకమైన ఆత్మీయ జీవితాన్ని జీవిస్తూ ఇతరులకు మీ దివ్య వెలుగులో ప్రకాశింపజేసే దీవెనలు వారిని గుర్తించమని మీ కుమారుడు మా రక్షకుడు తెలుసు జన్మదిన కోసం అందరం కూడా సిద్ధపడుతున్నాను. నిజమైన ప్రవర్తన కలిగి నీకు విరుద్ధమైన క్రియలను విస్మరించి మా మధ్య మనసులో జరుగుతున్న క్రీస్తులు స్వీకరించేందుకు మా అందరినీ అర్పణ చేయమని ఇక్కడ చేరిన అందరి కుటుంబాలను చూసుకుంటున్నాను. ఈ కుటుంబ సంసార సాధనలో ఎదుర్కొని కష్టాన్ని సుఖాన్ని ప్రతికూల అనుకూల పరిస్థితులన్నింటినీ కూడా సంతోషంగా నీ దైవచిత ప్రణాళికగా స్వీకరించే విధంగా మాకు శక్తి సమర్థాలను దయచేయమని వ్యాధి బాధలతో బాధపడుతున్న వారందరినీ కూడా మీకు సమర్పించుకుంటున్నాను. మీ పవిత్ర స్వస్థ హస్తమును వారి ఉంచి వారికి మంచి ఆరోగ్యం స్వస్థతను దయచేసి ఈ మానవులు ప్రార్థనలన్నీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు పవిత్రమైన నామమున వేడుకొనుచున్నాము.
రహస్యమందు నీవు ప్రారంభించిన నా రక్షణ కార్యము నీ శక్తి వలన మాలో పరిపూర్ణతను కరుణించుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. ప్రభు మీతో ఉండుగాక. ఉన్నతములకు దిక్కుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞతార్పణలు. ప్రభువైన దేవ, పాపమైన సర్వశక్తిగల సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎదురుగలరు మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయము. ఏదైనా ప్రవక్తలందరి సందేశంలో అతని ఆత్మను పూర్తిగానే ప్రవేశించడం వర్ణానికమైన ప్రేమతో కన్యమాత అతని గర్భమున మోసము. అతని రాకడలో బాప్తిస్మ యోహాను ప్రకటించి అతడు రాగానే అతని ప్రజలతో చూపాడు. మా మీద అపారమైన ప్రేమ వలన క్రీస్తు ప్రభు తన జననమును సిద్ధపడుతున్న మమ్ము ఆనందముతో నింపాడు. ఈ విధముగా అతని జనన రహస్యముల గురించి నిత్య ఆనందంతో ఉన్న మేము నెలకొల్పి ప్రార్థించగలరు. అతని స్థుతులను పాల్గొనగలరు. నిమగ్నంగా అయినట్టుట అతడు నాశనగాక. కావున దూతలతో దూతలతో రాష్ట్రాలతో అధిపతులతో పరలోకతలను అన్నిటితో ఏకమై మేము గీతముతో నిరంతరము స్తుతించుగా యత్ననగా
నిజముగా ప్రజలలో నేను చూసి అంటే నేను చూపించుదాయను. ఏదైనా నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ప్రభావమున సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుస్తున్నాము. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని సమర్పించటై ప్రజలలో నిరంతరము నిర్వహిస్తున్నాము. కావున ప్రభువా, ఈ పాపములను తెచ్చుకున్నాము. పవిత్ర ఆత్మ ద్వారా ఈ విధముగా ఈ మాకులకు మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీరం రక్తములు కలుగునుగాక. అతని ఆజ్ఞల ద్వారానే ఈ కృతజ్ఞతార్పణ నిర్వహిస్తున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమును అందుకొని మీ కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి స్తుతించి శిష్యులకు చెప్పారు. మీరందరూ దీనిని తీసుకుని ఎవరైనా మీ కొరకు అప్పగింపబడుతున్న నా శరీరము. ఆ విధమునే భోజన అనంతర ప్రార్థన అందుకొని మరణానికి కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకు ఇచ్చినాను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయండి. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన అయిన నా రక్తపు పాత్ర. ఇది మీ కొరకు, ప్రజలందరి కొరకు, పాప పరిహారాలందరి కొరకు. దీనిని నా జ్ఞాపకార్థంగా చేయండి. ఇది విశ్వాస ప్రదర్శనము.
ఈ లోకంలో యాత్ర చేయని శ్రీశములు నీ సేవకుడు మా ఫ్రాన్సిస్ తెలుగుడు మా గారి విద్యార్థులు తదితర విద్యార్థులను గురువులందరినీ నీవు సంపాదించిన ప్రజలందరినీ విశ్వాసములను భయములు నీ చిత్త ప్రకారం నీ సమూహం చేరిన ఈ ప్రజల మానవులను తండ్రి 4 లక్షల బిడ్డలందరినీ అనుసరించి నీతో ఐక్యపరచుము. చనిపోయిన మా సహోదరి సహోదరులు నీ ప్రేమయు యోగులను పెట్టిన వారందరూ మేము అందరూ చేరి నీ మహిమను వీక్షిస్తూ నిత్యానందలు పొందుగా మా ప్రభువైన క్రీస్తు ద్వారా సహాయం చేస్తున్నాము. అతని ద్వారా నీవు సకల మేలును ఈ లోకమునకు ప్రచురిస్తున్నాము. May